నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున సంకల్ప బలం, ఆశించిన ఫలితాలు, ఏది చేద్దాం అనుకుంటున్నారో ఆ విషయాల్లో అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, అంటే విపరీతమైన ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం మీద కొంచెం దృష్టి సారించాలి. ఒత్తిడి అనేది వృత్తిపరమైన విషయాల్లో అధికంగా ఉండడం వల్ల సమయానికి ఆహార స్వీకరణ కూడా అవసరము, అలాగే తగిన విశ్రాంతి కూడా అవసరమైన విషయాన్ని జ్ఞప్తి పెట్టుకోవాలి. అనుకోని ఖర్చుల వల్ల వేసుకున్న ప్రణాళిక కొంత అటు ఇటుగా అవడం వల్ల కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా రావలసిన లాభాలకు సంబంధించి, ఆర్థిక అంశాల గురించి, చిన్ననాటి మిత్రులతో చర్చలకు సంబంధించి, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల దగ్గర నుంచి మంచి వార్తలు అందడానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. సంతానానికి వృద్ధిపరంగా, అలాగే మీ యొక్క ఆదాయానికి సంబంధించిన విషయాలు, మీ ఆలోచనలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయని మనం ఒకటి భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కర్కాటకం వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. అయినప్పటికీ వ్యక్తిగతంగా మీరు శ్రద్ధ తీసుకొని సంకల్ప బలంతో వృత్తికి సంబంధించిన విషయాలలో ఎదురవుతున్న అవరోధాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు శ్రమతో కూడిన రిజల్ట్ అనేది ఏర్పడుతుంది. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించిన విషయాలలో కానీ, దూర ప్రయాణాలకు సంబంధించిన కానీ ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన విషయాలలో ఆధ్యాత్మిక బలం పెంచుకునే విధంగా కృషి చేయాలి. అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి. తండ్రికి సంబంధించి కానీ, లేకపోతే ప్రయాణాలకు సంబంధించి కానీ, అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించి ఏదన్నా వీసా మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో దూర ప్రదేశపు ప్రయాణాలు, దూర విద్య కొరకు ఖర్చులు అనేవి కొంత ఈ రోజున ఉండే అవకాశం కనబడుతోంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా కొంత ఎక్కువ దృష్టి సారించాలి. ముఖ్యమైన పనులలో కొంత వాయిదా పడడం, లేకపోతే పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లేదు అనే బాధ కలగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నా, అదే సమయంలో ఆకస్మికంగా కొన్ని ఆర్థికమైన విషయాల్లో కూడా కొంత లాభం అనేది ఏర్పడే అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి నూతన పరిచయాలు, అలాగే భాగస్వామ్య నిర్ణయాలు, వాటికి సంబంధించిన చర్చలు, కొత్త ప్రాజెక్టులు ఏదైనా మొదలు పెడదాం అనుకున్నప్పుడు భాగస్వామితో కలిసి నూతన వ్యక్తులతో మాట్లాడుతూ కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో కానీ, ఖర్చుల విషయాలలో కానీ కొంత దృష్టి సారిస్తారు. ముఖ్యంగా శత్రువుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శ్రమ పడతారు. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టుగా కనబడినా కూడా చివరి నిమిషంలో అవి వాయిదా పడ్డమో, లేకపోతే అది ఉద్వేగాలకు లోనయ్యేట్టుగా ఉండడమో, అంటే మీరు ఆశించిన స్థాయిలో ఫలితాలు కాకుండా కొంత సామాన్య ఫలితాలు రావడం వల్ల చికాకులను ఎదుర్కొనే అవకాశం ఉంది. మకర రాశి.
అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించి వాహనానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ దృష్టి సారించడం, గృహ నిర్మాణ విషయంలో కానీ గృహానికి సంబంధించిన చిన్నపాటి రిపేర్లకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే గృహాన్ని అందంగా అలంకరించడానికి దానికి సంబంధించి మీరు కొంత పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ రిపేర్లు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉండడం. కుంభరాశి మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కుంభరాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది. మానసిక ప్రశాంతత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు కూడా కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటూ మీరు ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. పోటీలకు సంబంధించిన విషయాలలో స్నేహితులతో తోబుట్టులతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు ఘర్షణాత్మకమైన వాతావరణం లేకుండా జాగ్రత్త పడాలి. ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో కొత్త విషయాల్లో మాట్లాడేటప్పుడు అలాగే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల కొంత అపార్థాలు వచ్చే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. కుటుంబ సంబంధమైన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు మీరు ఆశించిన స్థాయి కన్నా సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆచితూచి